నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈరోజు చూడొచ్చు. సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోరు, పార్లమెంటు ప్రాంగణంలో పోలింగు ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు, ఓటింగ్కు బారాస, బిజు జనతాదళ్ దూరం. రెండు పార్టీలు ఈరోజు ఈ ఓటింగ్లో దూరంగా ఉండాలి అని అనుకున్నాయి. సో మిగిలిన అన్ని నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్డీఏ అభ్యర్థి ఇండియా కూటమిలో బలాబలాలు మొత్తం 439 మంది ఎంపీల బలము, 38 ఒక దగ్గర, 39 ఒక దగ్గర. ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? 543 మంది లోక్సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మొత్తం 788. ఇందులో 781 మంది అంటే ఖాళీ స్థానాలను తీసేస్తే 781 మంది ఉన్నారు. ఇందులో చెల్లుబాటు అయిన ఓట్లలో 50% మించి ఓట్లను సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించడం జరగబోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈరోజు 422 మంది సభ్యులు బలంతో ఎన్డీఏదే ఇప్పటికీ పై స్థాయికి ఉన్నది. సాయంత్రానికి ఇది రాబోతున్నది. సో యాక్చువల్గా ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఈ ఉపరాష్ట్రపతి ఏంది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. దేశంలో రెండవ పౌరుడు ఎవరు అని అంటే ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి పదవికి ఈరోజు ఇంత పెద్ద పదవి అయినప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి మాత్రం జీతము 0. అంటే అసలు జీతం లేని పదవి ఉన్నది అని అంటే అది ఉపరాష్ట్రపతి పదవి అని చెప్పొచ్చు. ఆ పదవికి మరి ఈయన ఎట్లా బతుకుతాడయ్యా? ఈయన అసలు మినిమం గౌరవ వేతనం కూడా ఉండదంటే ఎస్, ఈయనకు గౌరవ వేతనం ఉంటుంది. అది ఏ హోదాలో? రాజ్యసభ చైర్మన్ హోదాలో. ఈ రాజ్యసభ చైర్మన్ హోదాలో కూడా వీళ్ళకు ఈ గౌరవ వేతనం అనేది 48 లక్షలు ఏటా, అంటే నెలకు 4 లక్షల చొప్పున వీళ్ళకు గౌరవ వేతనం ఉంటుంది. సో ఈ ఏటా 48 లక్షలు రాజ్యసభ చైర్మన్ హోదాలో. అంటే దన్కడు విభేదాలు, ఉపరాష్ట్రపతికి సంబంధించి విభేదాలు రాలేదు. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎవరిని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఆయనని అభిశంసించే ప్రక్రియలో భాగంగా కొన్ని విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాల నేపథ్యంలో ఆయన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజుననే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికలో ఇప్పుడు ఈరోజు మొత్తానికి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఓటింగ్ ప్రక్రియతో పాటు సాయంత్రం 6 గంటల తర్వాత రిజల్ట్ కూడా రాబోతుంది. ఎవరు గెలుస్తారనేది దాదాపుగా లాంఛనంగా తెలిసిపోయింది. సిపి రాధాకృష్ణన్ గెలుస్తారు అనేది. అయితే ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థిగా ఉన్నారు, ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆయన రాజ్యాంగాన్ని రక్షించేది అక్కడ ఉన్న రాజ్యసభ హోదా చైర్మన్, అదేవిధంగా ఉపరాష్ట్రపతి. అట్లాంటి రాజ్యాంగాన్ని రక్షించాలంటే రాజకీయాలకు అతీతంగా ఈ పదవి ఉండాలి అని ఆయన చెప్తున్నారు. సో నాకు చాలామంది వ్యక్తిగతంగా తెలుసు అని చెప్తున్నారు. ఆ వ్యక్తిగతంగా తెలిసినప్పటికీ వాళ్లకు మెజారిటీ లేదు. మెజారిటీ లేకపోయినా నాకు క్రాస్ ఓటింగ్, ఇది రహస్య బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి నాకు క్రాస్ ఓటింగ్ పడుతుందన్న ధీమాతో ఉన్నారు. మరి ఆయన క్రాస్ ఓటింగ్ ఎంత పడుతుంది, ఆయనకు ఎన్ని ఓట్లు నమోదవుతాయి, విజేత ఎవరు అవుతారు అనేది తేలాల్సి ఉన్నది. అదేవిధంగా రాజ్యసభ చైర్మన్కు మనకు 4 లక్షల చొప్పున ఏడాదికి ఇస్తారు. ఉచిత నివాసం, ఇవన్నీ వసతులు ఉంటాయి. ఏంది 2 లక్షల పెన్షన్తో పాటు ఉచితంగా టైప్ 8 బలంగా. ఎప్పుడు పదవీ విరమణ, ఈ పదవీ విరమణ ఎప్పుడు చేస్తే ఈ ఉపరాష్ట్రపతి పదవిలో కనీసం 2 సంవత్సరాలు ఉండాలి. పదవిలో 2 సంవత్సరాలు ఉంటేనే ఈ పెన్షన్కు అర్హులు, లేకపోతే ఆ పెన్షన్ కూడా రాదు. సో మినిమము 2 సంవత్సరాలు ఉండాలన్న నిబంధన ఉన్నది. ఏది 1953 యాక్ట్ ప్రకారము మినిమం 2 సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగిన వాళ్ళకు 2 లక్షల పెన్షన్ వస్తుంది. పదవి విరమణ తర్వాత వాళ్ళకు ఒక బంగ్లా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇది అక్కడ జరగబోతుంది. అంతేకాకుండా ఉపరాష్ట్రపతికి కనీసం 2 వారికి పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక గత ఎన్నికల్లో వీళ్ళకు ఈ ఎన్నికల్లో మనం చూస్తున్నాము. ఈ ఎన్నికల్లో నిన్న చూస్తే ఒకటి ప్రధానంగా చర్చ జరుగుతుంది. అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ 2 పార్టీలు ఎవరికి ఓటేస్తాయి, అదేవిధంగా తెలంగాణ పేరుతోటి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి మారింది. ఈ బీఆర్ఎస్ పార్టీ తెలుగు అభ్యర్థి, అది తెలంగాణ అభ్యర్థి, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం ఉన్న వ్యక్తి, ఒక రైతు బిడ్డ. అలాంటి వ్యక్తికి ఈరోజు బీఆర్ఎస్ ఓటు వేస్తుందని నిన్నటి వరకు ఒక ఉత్కంఠ కొనసాగింది. కానీ నిన్న ఆ ఉత్కంఠకు తెరదించుతూ కేటీఆర్ ఒక మాట మాట్లాడడం జరిగింది. మేము ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నాము, ఎన్నికకు దూరం. ఎందుకు ఎన్నికకు దూరము అని అంటే ఏ వంకరా బాబు అంటే ఏ లొంక అన్నట్టు. ఎవ్వరు కూడా మా రైతులకు యూరియా ఇవ్వలేదు కాబట్టి ఎన్నికకు దూరంగా ఉంటున్నాము అనే ఆలోచన అనే విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. అయితే వాస్తవం ఇదేనా అంటే కాదు, వాస్తవం ఇదేనా అంటే లేదు. ఆయన మొదటి రోజే చెప్పారు, ఈరోజు ఒక చెత్త ముఖ్యమంత్రి మమ్మల్ని అడగకుండా వాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెట్టుకుంటున్నారు. ఇలాంటి సీఎం
ఎవరైతే అభ్యర్థిని ప్రపోజ్ చేశారో అలాంటి వ్యక్తి ప్రపోజ్ చేసిన వ్యక్తికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయము అనేది వాళ్ళ యొక్క మొదటి ఆలోచన. కాకపోతే ఇప్పుడు అదే విషయం చెప్తే రేపు మరింత అది దుమారం రేగే అవకాశం ఉంటుంది కాబట్టి యూరియా ఇవ్వలేదు అనేది. యాక్చువల్గా యూరియా ఇవ్వాల్సింది ఎవరయ్యా అని అంటే కేంద్ర ప్రభుత్వంలోని యూరియా ఇవ్వాలి. దానికి ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదు. యూరియా ఇవ్వలేదు కాబట్టి అసలు ఇండియా కూటమికి నేను ఓటేస్తానని చెప్పుకోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో కొనసాగట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ కాంగ్రెస్ని బద్ధ శత్రువుగా భావిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నడుస్తున్నది కాబట్టి బీఆర్ఎస్ నిలబెట్టిన వాళ్లకు మేము ఓటేయము అనేది. అయితే ఇంకా ఇందులో ఒక లాజికల్ విషయం కూడా ఉన్నది. వాళ్ళు చెప్పేదానికి కూడా కొంత సాంక్టిటీ ఉన్నది. ఏంది, నిజంగానే ఒక అభ్యర్థిని పెట్టేటప్పుడు మాలాంటి వాళ్ళను ఎవరిని బీఆర్ఎస్ను వీళ్ళు సంప్రదించారా, బీఆర్ఎస్ ఓట్లు అడిగేటప్పుడు మిగిలిన పక్షాలను సంప్రదించారా వాళ్ళని అడిగేటప్పుడు అన్న ఒక ఆలోచనను కూడా వీళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. అయితే మమ్మల్ని సంప్రదించకుండా మేము ఒక అభ్యర్థిని పెట్టాము కాబట్టి మీరు ఓటేయాలి అనే ఈ ఏకపక్ష విధానం మాకు నచ్చడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ఈరోజు బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ వాదన చూస్తే ఒకవేళ నిజంగా ఓట్లు కావాలంటే కనీసం మాట మాత్రమైనా మన తెలుగు అభ్యర్థిని పెడుతున్నాము, మీరు కూడా మాతో కలిసి రండి అనే పద్ధతిలో ఒక మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే కొద్దిగా గౌరవంగా ఉండేది అనే ఆలోచన ఉన్నది. అయితే ఒకవేళ నిజంగా అలా జరగలేని పక్షంలో ఇతను తెలుగువాడే తెలంగాణ వాడే అనుకున్నప్పుడు కూడా బీఆర్ఎస్ సరే వాళ్ళకు మర్యాద తెలియకపోయినా మన మర్యాద కాపాడుకుందాము, మన తెలంగాణ వాళ్ళ మర్యాద కాపాడదాము, మన తెలంగాణ అభ్యర్థికి మనం ఓటు వేసి గెలిపించే ప్రయత్నం చేద్దాము అని కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎలాగూ ఇండియా కూటమి ఓడిపోతుంది అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఓడిపోతారని తెలిసినప్పటికీ ఆయన పరువు తీయడానికే సుదర్శన్ రెడ్డిని ఈరోజు ఎన్నికల్లో నిలబెట్టారు. ఇది గెలిచే పని కాదు. గెలవని వాళ్ళని ఓడిపోతారని స్పష్టంగా తెలిసినప్పటికీ ఈ ఎన్నికల్లో అతను నిలబెట్టడం ఎందుకు, అతని విలువని తీయడం ఎందుకు, అతన్ని అవమానించడం ఎందుకు? ఇది కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలకు నిదర్శనము. వాళ్ళు కానివి అని తెలిసినా ఇవి అమలు జరగవు అని తెలిసిన హామీలు ఎలాగిచ్చారో ఈరోజు తమ ఇండియా కూటమి అభ్యర్థి గెలవడు అని తెలిసినా కూడా కావాలని ఒక జిద్దుతోటి పెట్టిందే తప్ప ఇందులో వాళ్లకు విజయావకాశాలు ఏమాత్రం లేవు. కాబట్టి విజయావకాశాలు లేని వాళ్లకు మేము ఎందుకు ఓటు వేయాలి అన్న ఆలోచన ఈరోజు బీఆర్ఎస్ కూడా మిగతా పార్టీలు కూడా అదే బిజు జనతాదళ మిగతా వాళ్ళు కూడా వీళ్ళు ఎన్నికలకు దూరంగా ఉండడానికి కారణాలుగా చెప్తున్నారు. అయితే ఈ కారణాలు ఎంతవరకు సహేతుకము, ఎంతవరకు హేతుబద్ధం కావు అనేవి జనాల మైండ్లో అందరి మైండ్లో ఉన్నాయి. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ వర్గాన్ని సమర్థించుకుంటున్నప్పటికీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని గెలిపించాలి అనేది కూడా ఒక వాదన కొనసాగుతుంది.